దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవోయ్. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. తెలుగు సాహిత్యానికి వెలుగుజాడ గురజాడ. అభ్యుదయమే నిబద్ధతగా సాగిన ఆయన జీవితం చైతన్య గీతం. మూఢ విశ్వాసాలు, దురాచారాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమయంలో తన కలంతోనే ప్రజలను చైతన్యపరిచేందుకు ఉద్యమించిన నవయుగ వైతాళికుడు గురజాడ అప్పారావు. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయి. మతం వేరైతేను ఏమాయే, మనసు ఒకటై మనుషులుంటే జాతి అన్నది లేచి పెరిగే లోకమున రాణించునోయ్. ముత్యాల సరాలు కవిత్వంలోనే కాదు, కన్యాశుల్కంతో నాటక రంగంలోనూ సంచలనం సృష్టించారు గురజాడ. మానవతా సందేశంతో నవ కవిత్వానికి నాంది పలికారు గురజాడ. వాడుక భాష వ్యాప్తి కోసం గిడుగుతో కలిసి పోరాడారు గురజాడ. ఇతివృత్తాలలోనూ పాత్రల ఎంపికలోనూ నూతన సాంప్రదాయాలను ప్రవేశపెట్టారు, మూఢనమ్మకాలను త్రోసిపుచ్చారు. గురజాడ అప్పారావు సంఘ సంస్కర్త. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుడులారా మీ పేరేమిటి అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను ఎత్తిచూపని సాహిత్యం నిరర్ధకమని చెప్పారు. గురజాడ అప్పారావు 1862 సెప్టెంబర్ 21న జన్మించారు. సంస్కర్తగా, అభ్యుదయవాదిగా, మనం మహాకవిగా చెప్పుకున్నటువంటి మహాకవి గురజాడ అప్పారావు గారి జీవితం అంతా కూడా 53 ఏళ్ళు అయినప్పటికీ కూడా 162 సంవత్సరాలు అవుతోంది. ఇప్పుడు రేపు రాబోయే జన్మదినం అతనిది సెప్టెంబర్ 21న. 162 సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడా ఆయన ఖ్యాతి ఈరోజు కూడా మనం కీర్తిస్తున్నామంటే అది ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఆయన హేతువాది. 19వ శతాబ్దంలోనూ 20వ శతాబ్దం మొదటి దశకంలోనూ ఆయన చేసిన రచనలు ఈనాటికి ప్రజల మనస్సులను, మన్ననలను పొందాయి. గురజాడ ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు. ఆయన రచించిన కన్యాశుల్కం నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో గురజాడ సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ఖ్యాతి పొందాయి. అభ్యుదయ కవితా పితామహుడు అని బిరుదు పొందిన గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అందుకే గురజాడ కవిశేఖర అనే బిరుదు కూడా పొందారు. కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. తెలుగులో తొలి ఆధునిక రచనల్లో ఒకటిగా పేరు పొందింది. కన్యాశుల్కం నాటకం 2 కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరంలో జరిగింది. అంతకుముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగినట్టు తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన 2వ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం నాటకం. ఈ సమాజంలో ఉన్నటువంటి దుర్నీతిని ఎండగట్టారు కాబట్టి ఆయన మహాకవి అయ్యాడు. అందుకే అంటారు ఆయన్ని. ఆయన రాసినటువంటి దేశభక్తి గేయం, ఆయన రాసినటువంటి మొత్తం సాహిత్యం అంతా పోయిన ఒక్క దేశభక్తి గేయం మిగిలితే చాలు ఆయన తాలూకా సాహిత్యం ఎంత గొప్పదో తెలియజేస్తుంది. అందుకనే ఐక్యరాజ్య సమితి గోడల్లో పెట్టవలసినటువంటి ఒక్క గొప్ప గేయాన్ని ఆయన దేశభక్తి గేయం ద్వారా నిరూపించారు.